పంటను కొనుగోలు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు వినూత్న నిరసనకు దిగారు. బోధు మార్కెట్ యార్డ్ ఆఫీసులో అధికారులను నిర్బంధించి నిరసన వ్యక్తం చేస్తారు. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఎన్నో రోజులుగా రేవంత్ సర్కారుకు మొరపెట్టుకుంటున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. దీంతో విసిగి వేసారిపోయిన రైతన్నలు మార్కెట్ యార్డ్ ఆఫీసులో అధికారులను నిర్బంధించి బయట నుంచి తాళం వేస్తారు. కనీసం ఇప్పటికైనా పంటను కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తారు. మేము గత నెల రోజుల నుంచి బోత్ మార్కెట్ కు కొంటామంటేనే సోయాలు ఇక్కడికి తీసుకువచ్చాము. కానీ అధికారుల నిర్లక్ష్యం వలన సోయాలు ఈ సంవత్సరం మంచిగా లేవని కొన్న సోయాల్ని కూడా గోదాంకు తరలించిన తర్వాత అక్కడ డ్యామేజ్ ఉన్నాయంటూ రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ఎలాంటి న్యాయం సార్? ప్రకృతి అతివృష్టి వలన రైతుకు కొంచెం డ్యామేజ్ ఈ సంవత్సరం ఏర్పడింది. దీని వలన రైతు బాగా నష్టపోవాల్సి వచ్చింది. కావున దయచేసి రైతుల పక్షాన ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రభుత్వానికి మా రైతుల తరపు నుంచి రెండు చేతుల నమస్కారం. పంటను కొనుగోలు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం వినూత్న నిరసనకు దిగారు. కిరాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, బోధు మార్కెట్ యార్డ్ ఆఫీసులో అధికారులను నిర్బంధించి నిరసన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. రైతులు సోయాబీన్ పంటను ఎందుకు కొనుగోలు చేయట్లేదు, అధికారులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంట పండించిన రైతులు ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. గత నెల రోజులుగా కూడా సోయా పంట కొనుగోలు చేయాలని దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నా, ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించకుండా పోవడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈరోజు బోత్ మార్కెట్ యార్డ్ లో పంట పరిశీలనకు వచ్చిన జిల్లా కోఆపరేటివ్ అధికారి డిసిఓ మోహన్ తో పాటు మార్కెట్ సీఎం ప్రవీణ్ రెడ్డిని గదిలో నిర్బంధించి తాళం వేయడం జరిగింది. గత నెల రోజులుగా కూడా తాము సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం కానీ ఇక అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు, జాతీయ రహదారిని నిర్బంధించడం జరిగింది. అయితే రైతులు ఆందోళన చేసినప్పుడల్లా కూడా అధికారులు మాత్రము కొనుగోలు చేస్తామని చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప పంటను మాత్రం కొనుగోలు చేసుకుంటున్నా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు డీసీఓతో పాటు మార్కెట్ డిఎం ను నిర్బంధించారు. గత నెల రోజులుగా కూడా కొనుగోలు అర్ధాంతరంగా గత నెల రోజుల క్రితము ఈ సోయా కొనుగోలును అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది. అయితే కొనుగోలు చేసిన సోయా పంటను అలాగే మొక్కజొన్న పంటను కూడా నాణ్యత లేదనే కారణం చూపించి తిరిగి పంపించడంతో రైతులు ఆ పంటను ఇక్కడ అమ్ముకోలో దిక్కుతో కూడా ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న పరిస్థితిని ఇప్పటి క్రితం పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి జూపల్లి కృష్ణ కూడా వినతి పత్రాలు అందించినప్పుడు మేము ఒక్క రోజులోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన మంత్రులు కానీ ఇప్పటి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద చెప్పడం తప్పితే ఇప్పటి కూడా ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడంతో ఆ రైతులు మాత్రం ఆందోళన బాట పడుతున్నారు. తాము స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా తాము ఆందోళన కొనసాగుతున్నారని చెప్తుండగా మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ సోయా పంట రైతాంగం ఇంపుట ప్రధాన సమస్యలతో పాటు సోయా పండించిన రైతులకు అలాగే ఇటు
మొక్కజొన్న పండించిన రైతులకు, పత్తి రైతులకు అండగా నిలిచి ఆ రైతుల పక్షాన పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి దశల వారీ ఆందోళనకు శ్రీకారం చుట్టడం చెప్పడం జరిగింది. రేపు శుక్రవారం రోజు జైనత్ మండలం కాప్రా వద్ద అంతర్రాష్ట్ర జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేయడం జరుగుతుంది రైతులతోని. అలాగే 4వ తారీఖున జిల్లా కలెక్టర్ 4వ తారీఖున బీజేపీ ఎంపీ అలాగే ఎమ్మెల్యే ఇంటిలను ముట్టడించడము, అలాగే 5వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడము, 6వ తారీఖున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ కు పిలుపునిస్తున్నట్టు సేపటి క్రితమే చెప్పడం జరిగింది. జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి కానీ, ఇటు రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రి కానీ, సీఎం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు కూడా రైతులు కోసపడుతుంటే మాత్రము కనీసం రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ఏమాత్రము గౌరవం లేదు. వారి పండించిన పంటలు కొనుగోలన్న కనీస సోయి లేదని చెప్పి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జిల్లాలో ఖచ్చితంగా సోయా పంటను తిరిగి మళ్ళీ కొనుగోలు చేయాలా, అలాగే ఎలాంటి షరతులు లేకుండా, నాణ్యత లేకుండా సోయా పంటను అలాగే మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని, అలాగే పత్తి రైతులు కూడా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తమ ఆందోళన కొనసాగుతుందని ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగ పక్షాన తాము పోరాడుతున్నామని, ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. మొత్తానికి జిల్లాలో సోయా పండించిన రైతులు మాత్రం పడరాని పాటలు పడుతున్న సంఘటనలు మాత్రం దశల వారీగా ఆందోళన చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల కూడా రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.